కృష్ణా జిల్లా గన్నవరంలో ఇద్దరు యువకులపై దాడి చేశారు 5గురు యువకులు. అపార్ట్మెంట్లోకి వెళ్లి అటాక్ చేశారు. ఈ నెల 19న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫణిరెడ్డి, వంశీకృష్ణ, దేవేంద్ర కలిసి తమపై దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదులు చేశారు బాధితులు. దాడి చేసింది టీడీపీ సానుభూతి పరులుగా చెబుతున్నారు బాధితులు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు గన్నవరం పోలీసులు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఇద్దరు యువకులపై దాడి చేశారు. 5గురు యువకులు అపార్ట్మెంట్లోకి వెళ్లి అటాక్ చేశారు. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది? గన్నవరంలో ఉన్నటువంటి మర్లపాలెం శివార్లో జరిగిన అపార్ట్మెంట్ లో ఈ దాడి అయితే జరిగింది. ఈ నెల 19వ తారీఖు రాత్రిన మాధవి హైట్స్ లో నివసిస్తున్నటువంటి సాయి కుమార్ తో పాటుగా అతని స్నేహితుడు శ్రీరామ్ కూడా అదే ఫ్లాట్ లో ఉన్నారు. 19వ తారీఖున రాత్రి 12 గంటల సమయంలో కొంతమంది వచ్చి తలుపులు కొట్టడంతో బయటకు వచ్చిన ఇద్దరి మీద కూడా 5గురు యువకులు దాడికి పాల్పడటంతో ఆ వీడియోలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయ్యాయి. వీటిని బట్టి తమ మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఫణిరెడ్డి, అదేవిధంగా దేవేంద్ర, ఇతర కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారనే విషయాన్ని అయితే పోలీసులకి బాధితులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా కర్రలతో దాడి చేసినట్టుగా కూడా స్పష్టంగా ఉంది. అయితే ఇది వ్యక్తిగత కారణాలతో దాడులకు పాల్పడ్డారా లేకపోతే రాజకీయ కారణాలతో దాడులకు పాల్పడ్డారా అనే అంశానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. గతంలో కూడా వీరి మధ్య దాడులు జరిగినట్టుగా కూడా సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో తమ మీద దాడికి పాల్పడిన వ్యక్తులు మాత్రం టీడీపీ సానుభూతి పరులుగా అయితే బాధితులు చెప్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం మీద అయితే పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా మిగతా వేరే వాళ్ళు కూడా ఏమన్నా ఉన్నారా అంశం మీద కూడా అయితే లోతైన విచారణ అయితే చేపట్టారు. థ్యాంక్ యూ శ్రీకాంత్.